గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పైకి అంత బాగానే కనిపించినప్పటికీ లోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. తెలియకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే టైంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా ఫ్యాన్స్ సవాల్ విసిరారు. వీరికి దీటుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోస్ ఎవరు కూడా స్పందించలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్గానే ఉండింది. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవ్వరు కూడా అరెస్ట్ గురించి స్పందించలేదు. ప్రస్తుతం వీరి మధ్య వివాదం సద్దుమునిగినట్టుగా అనిపించినప్పటికీ అలాంటిదేం లేదని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకి రిలీజ్ అవుతుంది. సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాకి పోటీగా అల్లు అరవింద్ నిర్మించిన మరో సినిమా రిలీజ్ చేయాలని తెలుస్తుంది. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ సినిమాని తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్కి చెందిన గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం. హోంబలే ఫిల్మ్స్ గతంలో కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలని నిర్మించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 25న రిలీజ్ చేయబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి పోటీగా వస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ కాబోతుంది. అంటే 2 సినిమాలు ఒక రోజు వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మహావతార్ నరసింహ సినిమాని 3D వర్షన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ యానిమేషన్ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలో కూడా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రధానంగా యానిమేషన్తో వస్తుంది. విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ అవతారం దాని పురాణ కథ ఆధారంగా నిర్మించారు. హరిహర వీరమల్లు సినిమాకి పోటీగా మహావతార్ సినిమా రిలీజ్ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరి ఈ 2 భారీ సినిమాలో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.